నిఖిత అన్న మన తెలుగు అమ్మాయి యుఎస్లో అతి క్రూరంగా మర్డర్కి గురైంది. ఆ అమ్మాయి విషయంలో వాళ్ళ ఫాదర్ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ కింద గుంపుగా ఒక 10 ఛానల్ వచ్చి నుంచున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఫాదర్ వచ్చి ప్రెస్తో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు విన్న దగ్గర నుంచి అక్కడి నుంచి పాయింట్ పికప్ చేసి మనం ఈ చాప్టర్లోకి వెళ్ళాలి తప్ప వేరే పర్స్పెక్టివ్లో తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే హీఈస్ అ ఫాదర్. ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు వింటే హృదయం ద్రవించి వేస్తుంది. నిఖిత అన్న అమ్మాయి ఇప్పుడు చనిపోయిన నిఖిత హూ ఇస్ దేర్ ఇంకొక గట్టిగా ట్రై చేస్తే 3 నెలల్లో తనకి H1B వీసా వచ్చే ఒక ఫ్యూచర్ ఉన్న అమ్మాయి, క్లియర్ ప్లానింగ్తో యూఎస్కి వెళ్ళిన ఒక అమ్మాయి అతి దారుణంగా చంపివేయబడింది. వాళ్ళ ఫాదర్ వచ్చి చేసిన ప్రెస్ మీట్లో క్రిస్టల్ క్లియర్గా ఒక అబ్బాయి పేరు తీసుకుంటూ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ రూమ్మేట్ అని చెప్పండి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకండి అని చెప్పి తల్లడిల్లిపోతున్నారు. ఒక చనిపోయిన మహిళ పైన వేస్తున్న నిందలు ఎక్కడ చూస్తా కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే న్యూస్ ప్రింట్ అవుతుంది. ఈ న్యూస్ని మనం మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి. December 31 కంటే ముందు చనిపోయిన ఈ అమ్మాయి గురించి కథనాలుగా రాస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ చేయాల్సింది ఒక రెస్పాన్సిబిలిటీ మూడ్. ఈరోజు ఏది పడితే అది వార్తల కింద రాస్తే సబబు కాదు.